వర్క్లో చాలా బిజీ అయిపోతున్నాం. అమ్మని కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నాం. అవును, పర్లేదు. ఈరోజు పని మనిషి వస్తుంది, అంతా తనే చూసుకుంటుంది. ఏదో ఒకటిలే, అమ్మని బాగా చూసుకుంటే అదే చాలు. వచ్చేసారా? రండి లోపలికి. రవి తనే పని మనిషి, చెప్పాను కదా. రాధికా గారు కూడా చెప్పారు చాలా బాగా పనిచేస్తుందని. మన ఇంటికి కూడా పక్కనే అని రమ్మని చెప్పాను. ఓకే, అమ్మని బాగా చూసుకుంటే అదే చాలు. ఓకే నేను సార్. వర్క్లో చాలా బిజీ ఉంటున్నాను. ఓకే సార్. శాలరీ అది మాట్లాడారు కదా? యా, అదంతా చెప్పేశాను. ఓకే సరే. ఎవర్రా ఇది? పని మనిషి అత్తయ్య గారు. ఎవరు పెట్టుకున్నారు? అదే అమ్మ, మేము ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాం కదా, అందుకని చెప్పి పని మనిషిని మాట్లాడాం. ఎవరిని పడితే వాళ్ళు తీసుకొచ్చాడేమనా? ఏ కష్టం ఏదో అడగక్కర్లేదా? అదేంటి అత్తయ్య గారు అలా అంటారు? క్యాస్ట్ ఏముంది, పని చేయడం కదా కావాల్సింది. ఏయ్, నువ్వు నోర్మి. ఏంట్రా ఇది? నీకు తెలీదా? అదేంటమ్మగారు, బతకడం కోసం ఏదో 4 ఇళ్లలో పనులు చేసుకుంటున్నాను. మనందరం మనుషులే కదమ్మా. ఏయ్, నువ్వు నోర్మి. నీకు మాట్లాడే అర్హత కూడా లేదు. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? ముందు బయటకెళ్ళు. తప్పమ్మా. ఏంట్రా తప్పు? ఎవరిని పడితే వాళ్ళ ఇంట్లోకి రానివ్వడమేనా? కాస్త ఎవరో ఏంటో తెలుసుకోక్కర్లేదా? ఉద్యోగాలు చేయగానే రెక్కలొచ్చేసాయి మీకు. ఏయ్, నువ్వు బయటకెళ్ళు. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఉద్యోగాలు చేయగానే సరిపోదు, ఇంటి పద్ధతులు కూడా తెలుసుకోవాలి. అర్థమైందా?